సార్ సిట్టు దర్యాప్తు జరిగేటప్పుడు ఆయన ఏం చెప్పాలో అన్ని సిట్టుకు చెప్పి జరిగింది. ఇప్పుడు ఏం మాట్లాడినారో మాట్లాడేస్తున్నారు, ఇంకా లీవ్ ఇట్ అంతే. మేము ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసాము. సో దర్యాప్తులో ఉండేటప్పుడు నాన్న ఏం చెప్పాలో చెప్పేశారు. నో సార్ నో. మీ పేరు ఏం పేరు సార్? భాస్కర్ గారు ప్లీజ్ ప్లీజ్ నేను ఆర్గ్యూ చేస్తాను. చెప్పాల్సింది చెప్పేసాను. సార్ యాజ్ ఏ మినిస్టర్ గా మీరు అడుగుతున్నారు. లేదు లేదు డాడీ, నిన్న ఒక్క నిమిషం సార్. సార్ నేను ఒక్క నిమిషం కాలేదు కొంచెం మా పాప నేను చెప్పేది దయచేసి మీ హృదయాన్ని ముందు మార్చుకోండి. మీరు చెప్పేది అనవసరంగా నన్ను రచ్చగొట్టద్దు. నేను ఒకటి చెప్తాను, నిన్నంతా నాకు దర్యాప్తు జరిగిందండి. నిన్న నువ్వేం రాసుకుంటావు రాసుకున్నది పైన నిన్న దర్యాప్తు జరిగింది. దర్యాప్తులు చెప్పినాను. ఇప్పుడు కేసు ఉంది. నా పైన అన్యాయంగా జరిగిన దాన్ని అయ్యా ఉండయా నిన్న జరిగిన దాన్ని కాదు సార్. ఉండండి సార్, నమస్కారం. ఒరే నిమిషం, నాకన్నా చిన్న అబ్బాయి చిన్నోడు నువ్వు. నేను మాట్లాడాను. ఒరే నాకుండే ఎక్స్పీరియన్స్ లో కాదు బాగా నేను ఒరే నా బాధ కూడా తెచ్చుకో. నేను చెప్పేది బాగా నాకన్నా నీ వయసులో నేను నీకన్నా ఎక్కువ మాట్లాడతాను. కొంచెం వినండి సార్. నిన్న జరిగింది వినండి. నిన్న ఏం జరిగిందో మీరు కానీ ప్రెస్ లో క్లియర్ గా జరిగింది రాస్తుంటే నేను బాధపడను. నా పైన నేను చెప్పేది తీసుకున్నారా నువ్వు సార్? వాట్ ఈస్ దిస్ సార్? నాకు ఇంగ్లీష్ ఉంటుంది కదా అయ్యా, తెలుగులో చెప్తున్నాను విను దయచేసి భాస్కర్. నో 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 నేను చెప్పేది తీసుకో సార్. సార్ మీ పైన వచ్చింది సార్. సార్ సార్ ఒరే సార్ మీ పైన వచ్చింది సార్. సార్ ఉండండి సార్. మీ పైన ఏమైనా వచ్చిందా? నేను ఒక డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నాను. నా పనితనం ఎట్టడం మీకు అందరికీ తెలుసు. నా నియోజకవర్గంలో ఏమో అందులో ఇంకోటి కూడా నేను ఏదో అది ఇచ్చి ఇది ఇచ్చి ఇంకోటి నాకు కెమెరాలు పెట్టండి నా వెనకాల తిరగండి అనే మనస్తత్వాలు కూడా నాకు లేదు. నిన్న ఏం జరిగిందని మీరు తీసుకొని జరిగిందని పెట్టుంటే నేను ఇంత టెన్షన్ పడి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. నేను ల్యాప్టాప్ నా 76 సంవత్సరాలు నేను ల్యాప్టాప్ వాడుతున్నాను. ల్యాప్టాప్ తీసుకుని పోయినారని పెట్టినారు. మళ్ళీ రికార్డ్స్ మొత్తం తీసుకుని పోయినారని పెట్టినారు. మళ్ళీ డబ్బు ఎంచుతా ఉండారంట. 8 కోట్ల రూపాయలు అంటే ఇంకొక దాంట్లో వచ్చింది. 8 కోట్లు ఎంచిందంటే మిగిలిపోయిందంతా రాత్రి నేయించుంటా అంతే కదా కాదండి. ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తే దీనివల్ల ప్రజలు ఏమనుకుంటారు? ఇంకా రాజకీయ నాయకుల్ని అసహించుకునేదానికి కాదు సార్. ఉండిపోదు రాజకీయ నాయకులు ఎంత అసహించుకుంటుంటారో చూడండి. ప్రజలకు సేవ చేసేవాడిని మన్నించి వారికి మంచి సపోర్ట్ చేయండి. అన్యాయంగా నేను భయపడలేదు స్వామి. మీడియా నేను ఏబిఎన్ ఛానల్ పెట్టినారు, జ్యోతి పెట్టినారు. వాళ్లే కదా మా పైన పెడతారు. ఇంకెక్కువ మాట్లాడితే నీది చర్చ సాక్షి పేపర్ అంటారు వాళ్ళు. అది నేను చెప్పదలుచుకోలే. కొత్త డిస్టిలరీ ఒకటి కూడా పెట్టలే. కొత్త డిస్టిలరీ పెట్టలేదంటే మీరు ఎప్పుడు చెప్పండి. ఇంకోటి సార్ నేను నిన్న కూడా చెప్పాను కొత్త డిస్టిలరీ రాలేదు సార్. నేను ఊరిక టెంప్ట్ అవుతున్నాను అనుకోవద్దండి సార్. దయచేసి నేను ఒకటి చెప్పి చూడండి. మీకు మీ క్యారెక్టర్ అసాసినేట్ కాల ఈ ఇండియాలోనే నేను గట్టిగా చెప్తా. ఒక దళితులుగా పుట్టి దళితులు అనేవాళ్ళు ఏ రిజర్వేషన్ ఉన్నా కానీ దళితులకు అన్యాయం జరిగితే మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళు ఏ పార్టీలోనే చెప్పే తీసుకో. నేను నిన్న నన్ను ఎంత క్యారెక్టర్ అసాసినేట్ చేసినారంటే సిట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు విచారించారు. నేను వాళ్ళకి జవాబు చెప్పినాను. దాంట్లో నేనేదో వాళ్ళు అంతా వాళ్ళు పైన వాళ్ళు చేసినారు, నాకేమీ తెలియదని చెప్పినట్టు రకరకాలుగా పెట్టినారు. నేను చెప్పింది మీకేమన్నా వాళ్ళు సిట్ వాళ్ళు నన్ను విచారించింది మీకు పంపించారు. రెవెన్యూ అధికారులు రాలా. అది వాళ్ళు ఈఆర్ఓలో లాస్ట్ లో వచ్చి కనబడినారు. వాళ్ళు వచ్చినట్టు వాళ్ళ దగ్గర సిగ్నేచర్ తీసుకునే దానికి వాళ్ళు తీసుకుని వచ్చినారట. టెక్నికల్ టీమ్ పోలీసు వాళ్ళు పైకి రాలా. నన్ను అడిగింది ఓన్లీ సిట్ వాళ్ళు అడిగినారు. నేను సిట్ వాళ్ళకి ఏం చెప్పినారో వాళ్ళు నాకు సహకరించారు. వాళ్ళు అడిగిన దానికంతా నేను క్లియర్ గా జవాబు ఇచ్చినాను. నేను వాళ్ళు మాట్లాడుకున్నాము.
నేను ల్యాప్టాప్ నేను వాడిన ల్యాప్టాప్ ఎత్తుకుని పోయినారు, మీరే పెట్టినారు. 8 కోట్ల రూపాయలు ఎంచి 50 బ్యాగులు వేసుకుని పోయినారో నాకు తెలియదు. రెండోది రికార్డులు మొత్తం హ్యాండ్ ఓవర్. ఏమి రికార్డు ఉండదు నాకు హ్యాండ్ ఓవర్ చేసేదానికి? నేను సమితి ప్రెసిడెంట్ కాకముందు దాదాపు మా మేనమామ అందరూ కలిసి 9 ఎకరాలు ఏదో మాది సెటిల్మెంట్ పట్టాలు ఉండదు, అర్థమైందా? దాని తగ్గి ఇంకోటి నా ఆస్తులంతా హ్యాండ్ ఓవర్ చేసుకుని మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా మన ముఖ్యమంత్రి గారు, ఆయన దగ్గర ఒక 0.0000001 పాయింట్ ఇచ్చేసి ఎత్తుకుని పడండి. ఏంటంటే ఇంత ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసి, అదే బలమైన నాయకుల పైన అయితే మీరు ఇట్లా మాట్లాడతారా? బలమైన వ్యక్తుల గురించి ఇట్లా పెడతారా? మీరు బలమైన వాడైనా కానీ మీరు దాన్ని నా క్యారెక్టర్ అసాసినేట్ చేసుకుని నరికినారు కదా. నా నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటారు? అందులో మీకు తెలిసినా తెలీదు. ప్రజలు ఎట్లుండారంటే, ఓయమ్మ 8 కోట్లంట ఎంచినారంట, ఎత్తుకొని బరిగిస్తున్నారంట, ల్యాప్టాప్ ఇచ్చేసినాడంట. ఏందండి ఇంత ఘోరంగా అసాసినేట్ చేస్తే మళ్ళీ మీరు నన్ను క్వశ్చన్లు వేసి నిన్నంతదా టెన్షన్ పడ్డాను. వాళ్ళు ఎందుకు టెన్షన్ పెట్టినానని అడగొద్దండి. వాళ్ళు సకరాకి చచ్చారు, నేను సహకరించిన మంచిది వచ్చింది. స్క్రోలింగ్ లో పెట్టినట్లేదు సార్, నేను చూస్తున్నాను. ఎంత అన్యాయం అంటే సార్, దళితులు అంటే మీకు ఎవరు పట్టలేదా? నా మాదిరిగా నీతిగా నిజాయితీగా నేను నీతి నిజాయితీ అంటాను. గ్రామాలను పోయి నా దగ్గర డబ్బు తీసుకుని ఉద్యోగం ఇచ్చినాడు, నా దగ్గర డబ్బు తీసుకుని కాంట్రాక్ట్ పని ఇచ్చినాడంటే మీ ఎదురుకుంటే విషయం చచ్చిపోతాయి. ఈవెన్ చంద్రబాబు చెప్పను, ఆయన నా దగ్గరికి సమితి ప్రెసిడెంట్ గా ఏ విధంగా పంపించాడు, నేను ఏ విధంగా రిజెక్ట్ చేసినాడు అడగండి. 23 మంది చేర్చుకున్నప్పుడు నా దగ్గరికి ఎట్ట పంపించాడు, నేను ఏ విధంగా రిజెక్ట్ చేసినప్పుడు అడగండి. ఎందుకంటే నన్ను ఈ విధంగా అసాసినేట్ చేస్తారు. అందువల్ల మిమ్మల్ని నేను బ్రదర్స్ అన్నా, మీరు ఉండేది రాయండి. అతను ఎవరో వచ్చాడు, మహేష్ అని అతను, పేరు కూడా చెప్తాను, ఏబిఎన్ ఛానల్ అతను ఇంటర్వ్యూ పెట్టినాడు. మా రాత్రికి అంత వచ్చానా, బల్లేవాడనా, నీకు మించిన వాడు లేదన్నా, నీ మాదిరి నీతివంతులు లేదన్నా మాట్లాడి నేను టీవీలో పెట్టాను. నేను నిజాలు చెప్తాను. అప్రూవల్కి ఎవరు మారుతారండి? ఎవరు అప్రూవల్? నాకేం కర్మ అప్రూవల్గా మారేదానికి? నేను ఒక సత్యవేళ్ళ అడ్మినిస్ట్రేషన్, నేను సత్యవేళ్ళ ఎమ్మెల్యేగా చేసినా, నేను సమితి అధ్యక్షుడు అడ్మినిస్ట్రేషన్ అంటే నాకు తెలుసు. నన్ను ఏం అడిగినారో దానికి జవాబు ఇచ్చినా, నాకు చంద్రబాబు మైండ్లో కూడా ఆయన హృదయపూర్వకంగా ఆయనకు ఒకే బిడ్డ, అతను ఆత్మసాక్షిగా చెప్పమని నేను ఎట్టట్టు కూడా ఆయనకే తెలుస్తుంది. ఊరికే రెచ్చగొట్టి నిన్నంతా నేను టెన్షన్ ఇది కానీ రాకపోతే నేను ఎంతో చూడండి సార్ మీరేమనుకుంటుంది? ఇప్పుడు మీరేమనుకుంటారంటే ప్రెస్ వాళ్ళు అడిగేదానికి జవాబు చెప్పకుండా తప్పించుకొని పెరుగుతున్నాడని రాసేదానికి ఇదంతా ప్లాన్ వాళ్ళు. దయచేసి దుష్ప్రచారం చేయండి. దేంట్లో కూడా అధికారులు ఎవరు నిర్మిస్తారండి? తెలియకుండా మేము పర్మిషన్ ఇచ్చినప్పుడు, ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఇస్తాము. మాది ఎస్సీ అంటే ఎక్సైజ్ని సెప్గా కూడా మార్చినాము, సగం ఇట్ట. దానికి మామూలుగా లిక్కర్ ఉంది కదా సారాయి, దాన్ని కంట్రోల్ చేయడానికి సపరేట్ చేసినాము. మేము ప్రమోషన్ ఇచ్చేస్తాము, అది జీఐటీ వాళ్ళు ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తారో వాళ్ళు ఇస్తారు. దాన్ని నిన్నంతా అందుకే నేను అదే మాట్లాడినా. నువ్వు మాట్లాడిందే బ్రదర్, నువ్వు చెప్పిందే చెప్తున్నావు. నేను ఎక్కడ జగన్మోహన్ రెడ్డి నన్ను పిలిచి ఇది చెయ్యి అది చెయ్యి నన్ను అడిగిందిలా, నా ముగ్గురు బిడ్డ సాక్షిగా. ఆయన ఎప్పుడైనా రివ్యూ చేస్తే కూడా ఇన్కమ్ ఎంత వచ్చిందని రివ్యూ చేశాడు, కానీ నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని నాతో మాట్లాడలేదు. ఈవెన్ నువ్వు ఆఫీసులంతా కూడా మనం మేనిఫెస్టోలో పెట్టినాము. అది భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా తీసుకున్నాడు. అది దాన్ని ఒక అజెండాగా పెట్టి మద్యపాన నిషేధాన్ని మనం అమలుపరచాలనుకున్నాడు. దానికి ఆఫీసులకు ఇచ్చారు, ఆఫీసులు దాన్ని స్టడీ చేశారు. అన్ని రాష్ట్రాలు కూడా స్టడీ చేసి వచ్చినాక ఆ నిర్ణయాన్ని ఫైల్ రెడీ చేసి కేబినెట్ లో పెట్టినాం. కలెక్టివ్ డిసిషన్ తీసుకున్నాం, కలెక్టివ్ గా పోయినాము. ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే, రాత్రి కూడా నన్ను నిద్ర లేకుండా చేసినారండి మీడియా. ఇది మీకు అవసరమా? పోనీ మీకు సిట్ ఏమన్నా? మేము వాళ్ళ దగ్గర రికార్డు తీసుకుని పోయినాము, 8 కోట్లు ఎత్తుకుని వచ్చేస్తున్నాము. అంటే ఆ 8 కోట్లను మోసుకొని పోవాలి కదా, పెట్టలేను కనపడదు కదా. మళ్ళీ మిగిలిపోయింది నేను ఏన్స్తున్నానా? ఏం సార్? కాబట్టి దయచేసి నేను కోపం ఉండన్నదండి. మీరు కూడా నాకు అన్నదమ్ముల మాదిరిగా, నాకు వయసులో చిన్నవాళ్ళు అయినా కానీ నేను నా క్యారెక్టర్ ని అసాసినేట్ చేసే కార్యక్రమాలు చేయొద్దండి అని మీ ద్వారా మీ పత్రికలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
అది మీరే పెట్టుకున్నారబ్బా. అంటే మీకు నోటీస్ ఏమన్నా చెప్పారా సార్? నేను ఒకటి చెప్పేది నేను చెప్తాను, నోటీస్ ఇచ్చారు, విచారణ చేస్తాను. నోటీస్ ఇచ్చారు. ఊరికే వాళ్ళు ఎక్కడన్నా మళ్ళీ పిలిస్తే పోవాలి కదా. ఒకవేళ అన్నారు ఒరే నేను ఒకవేళ నాకు తెలిసిన రహస్యం కాదు, ఇది రహస్యాలు కాదు. నువ్వు ఉంటేమ్మా దయచేసి మళ్ళీ నువ్వు నేను కొట్టుకున్నానని పెట్టేస్తాను. నువ్వు దయచేసి చిన్న బిడ్డ, నీకు నీ తండ్రి కాబట్టి నీ టెన్షన్. సార్ ఒకటి చెప్పేదా లేదా పెట్టేస్తారు సార్. సార్ మీకు నన్ను చేసినట్టు ఎవరిని చేయరు సార్. ఏదో ఒక పెద్ద వ్యక్తిని కోట్లు చంపాల్సిన వాళ్ళు ఇంటికి పోయి మీరు క్వశ్చన్లు ఏంటి చూద్దామా. ఏం సార్ నాకు సార్ బలహీనుని ఎంత దూరమైనా బలహీనుని బలహీనుడిగా చేస్తారు, అంతేగాని బలవంతుని బలహీనుడిగా ఎవరు చేయరు. నన్ను క్వశ్చన్లు వేశారు, సహకరించారు, నేను వాళ్ళకి సహకరించినాను. నేను ఏమన్నంటే వాళ్ళు ఒకవేళ ఎప్పుడైనా పిలిస్తే రమ్మని కూడా వాళ్ళు నన్ను అంటే అది వేరే రకంగా వెళ్ళిపోతుంది. ఒకవేళ నన్ను పిలిస్తే నేను బాధ్యతగా నేను పోవాలి కదా. వాళ్ళు ఎప్పుడైనా పిలిస్తే నేను పోనా, నేనేమైనా దొంగ, నేను దోపిడీ చేసినా, మర్డర్ చేసిన పరిగెత్తి పూసేదంట. నేను నీతిగా ఉన్నాను కానీ నీతిగా చేసినాను. నాకు సంబంధించి ముఖ్యమంత్రి కూడా నాకు నీతిగానే నేర్పించాడు, నన్ను నీతివంతుడిగానే బతకమన్నాడు. వాళ్ళ నాయన అట్లే చెప్పినాడు, ఇతను అట్లే చెప్పినాడు. అదే విధంగా ఉన్నాను నేను. రాజశేఖర రెడ్డి ఉంగరం, జగన్మోహన్ రెడ్డి ఉంగరం వేసుకుంది కూడా మీరు రాసిన పేపర్లో ఈ రెండు వాళ్ళ ఫోటోలు పెట్టి ఎందుకు రాస్తున్నానంటే, నాకు 3 బిడ్డలు, నాకు మా ఇల్లు చదువు లేని ఇల్లు, మా నాయనకి చదువు రాదు, మా అమ్మకి చదువు రాదు, మేము గుడ్స్లో ఉన్నాము, మాకు ఆస్తులు లేని గ్రామం, అది ఉండము అచ్చన పొద్దు పే చేసినాము. అంటే వాళ్ళకి ఏమిటి, మేమంతా బాగా చదువుకున్నాం కదా, నువ్వు అటు చెప్తే నీకు డ్యామేజ్ అవుతుందని ఆమె బాధ చేసినాము. ఆ విద్య వల్ల మా తమ్ముడి పిల్లకాయలు బ్రహ్మాండంగా ఫారిన్ పోయినాడు, నా బిడ్డలు ఫారిన్ లో ఉండరు. ఒకవేళ వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అది ఎట్ట వచ్చిందంటారు, వాళ్ళు లోన్లు అప్లై చేసి ఇల్లు కూడా కట్టుకుంటారు. మా తమ్ముడి పిల్లకాయలు ఉండరు, మా చెల్లి పిల్లకాయలందరూ కూడా మంచి పొజిషన్లు ఉండరు. వాళ్ళకి దరిద్రం అనేది తెలీదు, వాళ్ళ సంపత్తో ఉండరు. మా పాప కూడా ఫిజియోథెరపీ అయింది, లా కూడా అయిపోయింది. ఒక సబ్జెక్ట్ అయితే ఉండదు, అది కూడా అబద్దాలు చెప్పుకుంటూ చెప్తున్నాను. ఆమె ఏదో నిలబడింది. ఆమెని కూడా ఏ విధంగా అంటే మా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తే కూడా ప్రజలు మా వెనకాల ఉంటారు. పేదవాళ్ళందరూ నా పక్క ఉంటారు సార్. ఒకవేళ మహారాజులు పెత్తందారులకి నా పైన కసి ఉంటే దానికి జవాబు కాదు. సార్ కేవలం మీరు దళితులనే ఉద్దేశంతోనే మీ పైన విష ప్రచారం చేస్తున్నారు. దేవుని సాక్షిగా అదే నేను నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తాను. ఏదైనా అడుగుంటే కూడా నేను 8 కోట్లు ఎన్ని రోజులు అసలు ఎన్నికల ఆ కోట్లు ఎట్లుంటుందో కట్టలు అంటే 500,000 రూపాయలు కూడా చూసుంటాను, 2,000 కూడా చూసుంటాను. మరి లేదని అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. దాన్ని ఎంచాలంటే ఎప్పుడు నిన్నంతా 5 గంటల సేపు కూర్చొని పెట్టి రాత్రంతా చేస్తా ఉన్నాడంటే ఎట్టపోయాలి సార్, మీరు చెప్పండి సార్. అది ఏం చెప్పుకుంటారు, ఎందుకంటే సార్ లేదా ఒక్క మాట చెప్తారు సార్. ఎవరు సార్ మార్చేది? ఏ పార్టీ మారుస్తుంది ఇన్ఛార్జీలు? మీరే చెప్పండి. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో మారుస్తాడు, జగన్ అన్న ఎవరిని మారుస్తాడు, వైఎస్ఆర్ పార్టీలు మారుస్తాడు, బీజేపీలో ఎవరు మారుస్తారు, బీజేపీ మారుస్తారు. ఇది కూడా బీబీఎన్ ఏబిఎన్ సెల్ మార్చేస్తారు. ప్రజలు తప్పుదోడు పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తే ఆ పాప కంటిన్యూగా ఇన్ఛార్జీలు మేమేమైనా అవినీతి పరులా, లేకపోతే ఏదైనా భూ కబ్జాలు చేసినామా, లేకపోతే ఎక్కడైనా దోపిడీ చేసినామా? 100% ఆ పాపను ఇన్ఛార్జిగా ఉంటుంది. ఆ పాప ప్రజలతో సేవ చేస్తుంది. నాకన్నా మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో నేను ఆ పాపను పెట్టినా, నాకన్నా ఇంకా నీతి నిజాయితీగా బతకమంటున్నాను. ఒకవేళ ఎక్కడైనా నీతి తగ్గిందంటే ఆ రోజు రిజైన్ చేసి ఇంటికి వచ్చామంటారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 లో ఫ్రీ బస్ ఇస్తుంది, పెన్షన్ ఇస్తుంది, అన్ని చేస్తుంది.